హలో, నేను మీ సిఎస్రావు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయ్యాడు. ఆయన జనవరి 20వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ లోపుగా ఆయన క్యాబినెట్ని సమకూర్చుకుంటున్నారు. ఆయన ఎంపిక చేసినటువంటి మంత్రుల తీరు, మంత్రుల యొక్క బ్యాక్గ్రౌండు, వాళ్ళు ఆలోచన శైలి కానీ, వాళ్ళ భావజాలం కానీ, ఇవన్నీ కనుక గమనిస్తే రాబోయేటువంటి రోజుల్లో విదేశీయులు ఎవరైతే ఇల్లీగల్గా ఉన్నారో వాళ్ళందరికీ మాత్రం ఖచ్చితంగా ప్రమాదం పొంచి ఉందని చెప్పి మనం చెప్పొచ్చు క్లియర్గా. ఎందుకంటే హోమ్లాండ్ సెక్యూరిటీ కానీ లేదంటే సైన్యాన్ని కానీ దింపేసి అక్కడ ఉన్నటువంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని పంపించేయాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. దానికి సంబంధించి అంతకుముందు ఎన్నికల సందర్భంగానే ప్రకటించినటువంటి వాళ్ళు, ప్రచారంలో వినిపించినటువంటి వాళ్ళనే మంత్రివర్గంలో కూడా తీసుకుంటున్నారు. సో కాబట్టి ఎమర్జెన్సీ ప్రకటించి సైన్యాన్ని దింపడం ద్వారా మొత్తాన్ని ఏరిపారేయాలి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని. మెక్సికో అలాగే అమెరికా మధ్య గోడ కట్టేసేయాలి పూర్తి స్థాయిలో అనేటువంటి ఒక ప్లాన్ అయితే చేస్తూ ఉన్నారు. ఎలన్ మస్క్ కానీ, రామస్వామి కానీ, తర్వాత ఈ హోమ్లాండ్ సెక్యూరిటీ సంబంధించిన ఇన్ఛార్జీలు కానీ, వీళ్ళందరినీ నియామకాలను కనుక చూస్తూ ఉంటే కనుక ట్రంప్ ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగా పనిచేసేటువంటి వాళ్ళే కనిపిస్తూ ఉన్నారు మంత్రివర్గంలో కూడా. అందుకే ఇప్పుడు ఎమర్జెన్సీ ప్రకటిస్తారు అని ట్విట్టర్లో ఒకళ్ళు ట్వీట్ చేస్తే దాన్ని రీట్వీట్ చేశారు ట్రంప్ తాజాగా. అంటే డెఫినెట్గా ఎమర్జెన్సీ ప్రకటించబోతున్నాము, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని దేశం నుంచి పంపించేయబోతున్నాము అనేది ట్రంపే తన ట్విట్టర్ హ్యాండిల్లో నుంచి ఆ ట్వీట్ని రీట్వీట్ చేశారు. అంటే దాని అర్థం ట్రంప్ సిద్ధంగా ఉన్నారు. జనవరి 20వ తారీఖున ఫస్ట్ సంతకం ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్. సుమారుగా ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ప్రాథమికంగా 10 లక్షల మందిని అక్కడి నుంచి పంపేయడానికి ప్లాన్ చేస్తున్నారు. విడతల వారీగా ఫస్ట్ కనీసం 4.5 లక్షల మందిని పంపించాలి అనేది వాళ్ళు టార్గెట్గా పెట్టున్నారు మొదటి విడతగా. ఆ తర్వాత విడతల వారీగా మొత్తం 3 విడతలుగా కనీసం 10 లక్షల మందిని అమెరికా నుంచి పంపించి వేయాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. ఎమర్జెన్సీని కూడా ప్రకటించాలి అని చెప్పి ట్రంప్ నిర్ణయించుకున్నాడు అనేది ఆయన రీట్వీట్ చేసినటువంటి ట్వీట్ని బట్టి తాజాగా స్పష్టంగా అర్థమవుతుంది. అమెరికాలో ఉండేటువంటి ఇలాంటి పరిస్థితులను గమనించినటువంటి ఇటలీ అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళకి, అమెరికన్లకి ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది. విచిత్రమైనటువంటి పరిణామం ఇది. వాస్తవంగా ట్రంప్ గెలవడాన్ని చాలామంది అమెరికన్స్ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు ట్రంప్ ఎలా గెలిచాడు, ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అమెరికాలో ఎలాంటి పరిపాలన అందిస్తారు, ఇలాంటి ఆందోళన చెందేటువంటి వాళ్ళు అమెరికాలో చాలామంది ఉన్నారు, ఈవెన్ అమెరికన్స్ కూడా. అలాంటి వాళ్ళకి ఇటలీ బంపర్ ఆఫర్ ప్రకటించేసింది. కేవలం ఒకే $1 ఇల్లు ఇస్తాము, మీరు రండి అని చెప్పి ఇటలీ ఒక బంపర్ ఆఫర్ను ప్రకటించింది. ఇటలీలో ఉండేటువంటి ఒక గ్రామం, అక్కడ జనాభా తగ్గిపోయారు, జనాభా లేనటువంటి పరిస్థితి, ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి. అందుకే $1 అంటే సుమారుగా రూపాయలకి 84 రూపాయలకి ఇచ్చేస్తాము ఇల్లు, మీరు రండి అని చెప్పి ఆఫర్ ఇస్తుంది. అయితే ఇక్కడ మిగతా దేశాలకు కూడా ఇస్తారా, కేవలం అమెరికన్కా అని అంటే కేవలం అమెరికన్లకు మాత్రమే. ఫాస్ట్ ట్రాక్ అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ అంటూ అమెరికా వాళ్ళు అప్లై చేసుకుంటేనే $1కి మీకు ఇల్లు ఇస్తాము, ఇటలీకి మీరు రండి, ఇటలీలో హ్యాపీగా జీవనం సాగించవచ్చు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా అయ్యారు కాబట్టి అమెరికాలో హ్యాపీగా జీవించడానికి అవకాశం ఉండదు అనేది ఇటలీ యొక్క అభిప్రాయం. అందుకే ఇటలీ ఇలాంటి బంపర్ ఆఫర్ని ప్రకటించింది. సో ఇంతకీ ఆ బంపర్ ఆఫర్ ఎక్కడ, ఏంటి అనేది కొంచెం డీటెయిల్స్లోకి వెళ్తే కనుక, అక్కడ ఇటలీలో ఉండేటువంటి సర్దోనియా అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. ఆ సర్దోనియా అనేటువంటి ప్రాంతంలో అక్కడ ఒక విలేజ్, ఆ విలేజ్ని వీళ్ళకి బంపర్ ఆఫర్గా ప్రకటించారు. ఎవరికి? అమెరికన్స్కి. కేవలం $1 మాత్రమే. సర్దీనియాలోని ఉల్లోలై, ఆ గ్రామం పేరు ఉల్లోలై, ఆ గ్రామాన్ని ప్రకటించారు. అమెరికన్కి ఇచ్చేస్తాం, మీరు రండి, అక్కడ గ్రామంలో జనాభా లేరు, జనాభా లేక బోసిపోతుంది, మీరు మళ్ళా పునరుద్ధరించండి అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వెబ్సైట్లో దీన్ని ప్రకటించడం జరిగింది. యాక్చువల్గా అక్కడ శిథిలావస్థకు చేరిపోతున్నాయి, జనాభా లేక, ఇళ్లలో ఉండేటువంటి ఎవరు లేక. కాబట్టి మీరు వచ్చి
మీరు ఇక్కడ నివాసం ఉండొచ్చు అని చెప్పి చెప్తూ ఉన్నారు వాళ్ళు. సో ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఎందుకు? అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కాబట్టి. అది కూడా సర్దినియా మేయర్ ఫ్రాన్సిస్కో కొలంబో, ఇది అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఫ్రాన్సిస్కో కొలంబో సర్దినియా మేయర్ అనమాట. సో కాబట్టి అమెరికన్ని నేను అభినందిస్తున్నాను, ఉత్తమ వ్యక్తులు అమెరికన్లేనని చెప్పి పొగుడుతూనే మీరు దరఖాస్తు చేసుకోండి, ఫాస్ట్ ట్రాక్ ద్వారా అమెరికా వాళ్ళకి మేము అవకాశం కల్పిస్తామని చెప్పి. సో ఇంతకీ ఇదంతా ఎందుకు జరుగుతుంది అని అంటే, ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాలు కూడా ఒక రకమైనటువంటి ఆందోళన చెందుతున్నాయి ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత, ఎంపికైన తర్వాత. ఇప్పుడు ఎలక్ట్ ప్రెసిడెంట్ అమెరికాకి ఆయన. సో దాంతో మొత్తం సినారియో మారిపోతుంది. అక్కడ ఉన్నటువంటి ఇండియన్స్ను కూడా డైరెక్ట్గా చెప్తున్నారు, ఆల్రెడీ మీరు సర్దేసుకోండి వెళ్ళిపోండి అని చెప్పి. ఏ రోజైనా మీరు వెళ్ళకపోతే కనుక తరిమేస్తాము అని చెప్పి డైరెక్ట్గా ట్రంప్ మంత్రివర్గంలో ఎంపికైనటువంటి వాళ్ళే చెప్తూ ఉన్నారు. మీరు మొత్తం సూట్ కేసులు మొత్తం సర్దేసుకోండి, మీ లగేజ్ సర్దేసుకోండి, మీ లగేజ్ని సర్దుకొని వెళ్ళిపోండి అని చెప్పి డైరెక్ట్గా చెప్తున్నారు. ఒకవేళ వెళ్ళకపోతే మేమే పంపించాల్సి వస్తుంది, సైన్యాన్ని పంపించి హోమ్లాండ్ సెక్యూరిటీని పెట్టి అని చెప్పి చెప్తున్నారంటే ఎంత తీవ్రమైనటువంటి పరిస్థితుల్ని రాబోయేటువంటి రోజుల్లో ఇండియన్ అమెరికన్స్ కానీ, లేదా చైనా అమెరికన్స్ కానీ, లేదా ఇతర దేశాలకు సంబంధించినటువంటి అమెరికాలో నివసిస్తున్నటువంటి వాళ్ళు కానీ ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందో అర్థమవుతుంది. మరోవైపు అమెరికాలో ఉండేటువంటి సిచ్యువేషన్, ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. జీవనం సాగించడానికి అవసరమైనటువంటి సంపాదన లేనటువంటి వాళ్ళ సంఖ్య పెరిగింది. ధరలు విపరీతంగా పెరిగాయి. అక్కడ ఉపాధి అవకాశాలు లేవు, నిరుద్యోగత పెరిగింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలు చాలా తీవ్రంగా ఉంటాయి. పైగా ఉభయ సభల్లో కూడా ఆయనకి పూర్తిస్థాయి మెజారిటీ వచ్చింది. ఎలాంటి ఆర్డినెన్స్ ఇచ్చినా కానీ, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేసినా కానీ అది చెల్లుబాటు అయ్యేటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. అందుకే అమెరికన్స్ వెళ్ళిపోండి, అమెరికాలో ఉండేటువంటి ఇతర దేశ ఇల్లీగల్స్ ఎవరైతే ఉన్నారో అమెరికన్స్ కానీ లేదా ఇతర దేశాల వాళ్ళు కానీ, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే ఎవరైతే అనధికారికంగా ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళిపోండి అని చెప్తున్నారు. ఈ పిలుపు అక్కడ ఉన్నటువంటి మన ఇండియన్ స్టూడెంట్స్కి కానీ, లేదా H1B కలిగినటువంటి వాళ్ళు కానీ, డిపెండెంట్స్ కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. అలాగే అక్కడ వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఇల్లీగల్గా ఉన్నారు. వాళ్ళకు కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జారీ చేయబోయేటువంటి ఆర్డర్స్ నుంచి థ్రెటనింగ్ అయితే పొంచి ఉంది అని చెప్పి చెప్పొచ్చు. జనవరి 20 తర్వాత ఏదైనా జరగచ్చు. ఈ లోపుగా మీరు గౌరవంగా వెళ్ళిపోండి అని చెప్పి మంత్రివర్గంలో ఎంపికైనటువంటి వాళ్ళే చెప్పడం అనేది చాలా తీవ్రమైనటువంటి పరిణామం. అక్కడ ఆందోళన పెరగడానికి కూడా అదే కారణం. సో అమెరికన్ ఇండియన్స్ రాబోయేటువంటి రోజుల్లో వీలున్నంత వరకు గౌరవంగా భారతదేశానికి వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అలాగే మిగతా దేశాలు కూడా అలానే చెప్తున్నారు. బట్ ఇండియన్స్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది, స్టూడెంట్స్ పర్సంటేజ్ కూడా అక్కడ ఉంది కాబట్టి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి స్థానం లేదని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్నటువంటి క్రమంలో సైన్యం చేత మెడబట్టి గంటించుకునేంత వరకు కూడా ఉండకుండా గౌరవంగా వెళ్ళిపోండి అని ముందే చెప్తున్నారు. కాబట్టి మరి మన వాళ్ళు గౌరవంగా వస్తారా, లేదంటే అక్కడే ఉండి అక్కడ సైన్యం చేత గెంటించుకునేంత వరకు ఉంటారా అనేది మనం చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.